న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ రాజీనామా, మళ్లీ ముహూర్తం ఫిక్స్. భాజపా గెలవడానికి భారాసా ఓట్ల బదలాయింపే కారణం సీఎం రేవంత్ రెడ్డి. పాలకులుగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తాం చంద్రబాబు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా, ఎందుకంటే పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోదీ తనతో సహా మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారం నాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. వాటిని రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగేంత వరకు అపర్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు. ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం. నిన్న ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికలలో భారాసా ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు భాజపాకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు భాజపా గెలవడానికి భారాసా ఓట్ల బదలాయింపై కారణమని రేవంత్ ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు తమ ఓట్లను పూర్తిగా భాజపాకు బదిలీ చేసి బలహీన వర్గాల కాంగ్రెస్ బిడ్డను ఓడించారని మండిపడ్డారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల విషయంలో నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర, ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు వారి పర్యటనలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరినీ ఏకం చేసి ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ప్రజాస్వామిక వాదులందరినీ కూడా సమన్వయం చేసి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలన వైఫల్యాలను దేశ స్థాయిలో ప్రచారం కల్పించి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి వీలైనంత మేరకు సహకరించిన వాళ్ళందరినీ సహకారం తీసుకొని సమన్వయం చేసుకొని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర సృష్టించిన ప్రభావాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో మొదటగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను మనం చర్చించుకొని ఆ తర్వాత జాతీయ స్థాయి ఎన్నికల మీద మనం విశ్లేషణ చేసుకుందాం. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో 64 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక్క శాసనసభలో సిపిఐని మా ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 65 శాసనసభ నియోజకవర్గాలలో 39.5% ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 రోజులలో 5 గ్యారెంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది. ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే
విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు నేను నా మంత్రివర్గము 100 రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము, మేము ఇచ్చిన గ్యారంటీలను, మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము. మా పరిపాలన మీకు నచ్చితే, మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. చాలామంది మీడియా మిత్రులు, సహచర ప్రజాప్రతినిధులు మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో, ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే ఆ తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసింది. కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో మీడియా మిత్రులు గుర్తు చేసినప్పుడు కూడా ఈ విషయంలో మాకు రెండో ఆలోచన లేదు, రెఫరెండమే అని మేము చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు, ప్రజలు ఇచ్చిన ఓట్ల శాతం, పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని మీడియా మిత్రులు ఎలాగూ విశ్లేషిస్తారో మా వైపు నుంచి కూడా మేము ఈరోజు వివరించదలుచుకున్నాము. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకుల అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో అనంతపురం జిల్లా పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని కేక్ కటింగ్ కార్యక్రమాల ద్వారా వారి అభిమానాన్ని వ్యక్తపరిచారు. 5 ఏళ్ల అరాచక పాలనలో అణచివేసే విధంగా ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రజల తీర్పు ఎంతో సంతోషదాయకమని, ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రామాంజనేయులు, సుంకన మాజీ సర్పంచ్ సరస్వతి, వడ్డెర సంఘం జిల్లా నాయకులు వద్దే వన్నూరు నాగేంద్ర, తూర్పంటే నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం ఉంది. మా బండారు గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముంటిమడుగు మాజీ సర్పంచ్, నా పేరు గంగాధరు. సింగనమల నియోజకవర్గం నుంచి బండారు శ్రావణి గారు 12,000 ఓట్లు పైచిలుకుతో ప్రజా తీర్పు వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో బండారు శ్రావణి గెలుపుకు ప్రతి కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఇంటి తోబుట్టుగా ఆమెను ఆశీర్వదించి ఓటు రూపంలో ఓటు వేసి, ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే దిశభ్య కమిటీ ఉంది. ఈ దిశభ్య కమిటీ అత్యధికంగా కృషి చేసి ఆహర్నిశలు శ్రమించి వాళ్ళని ఎమ్మెల్యే కృషి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే వైఎస్ఆర్కి కార్యకర్తలకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన, వారికి ఇవ్వనటువంటి వాల్యూ, వాళ్ళకి ఇవ్వనటువంటి ప్రాధాన్యం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు రూపంలో వైఎస్ఆర్సీపీ వారు ఓటు వేసి టీడీపీ వాళ్ళకి కృషి చేసినారు. ఇది ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు. మా నియోజకవర్గం సింగనమల అయితేమి ఈరోజు సింగనమల అత్యధికంగా ఉన్నది ఒక సామాజిక వర్గమైనా కూడా ఓటు రూపంలో
ప్రజా తీర్పు ఇచ్చి ఈరోజు శ్రావణి గారిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపడమైంది. ఇదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నానా ఇబ్బందులు పెట్టినారు, ఆయన మనోభావాల్ని దెబ్బతీసినారు. ఈరోజు అసెంబ్లీ గేటుగా దాక్కోకుండా ప్రజా తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ప్రజలను అనుసరించుకొని పాలన చేయాలా. ఎందువల్లంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి థ్యాంక్స్ చెప్పాలా. ప్రతి ఒక్కరు బ్యాలెట్ రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి సైకిల్ గుర్తుకి ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని గెలిపించి పోస్టల్ బ్యాలెట్లో 90% ఓటు రూపంలో తీర్పిచ్చినారు ఉద్యోగస్తులు. ఎందుకంటే వారు పడుతున్న ఇబ్బందులు కానీ ఇంకో ఇతర విధాలు కానీ, అందువల్ల ఈరోజు వైఎస్ఆర్ సిపి భూస్థాపితం కావడం జరిగింది. అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా చేసినందుకు థ్యాంక్స్. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఈరోజు ఏపీ ప్రభుత్వం ప్రజలందరూ చూశారు. కార్యకర్తని ఏ ప్రభుత్వం అయినా గుర్తిస్తే కానీ ఎప్పుడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా విన్నుగా ఉంటుంది. కార్యకర్తని అండగా ఉండాలా, పార్టీకి కార్యకర్త నాయకులు అండగా ఉండాలా. కార్యకర్త లేనిదే ప్రభుత్వాలు ఉండవు, ఎమ్మెల్యేలు ఉండరు. కార్యకర్తలు పని చేసిన ఎవరైనా గుర్తుపెట్టుకోవాలా. ఇదే జగన్మోహన్ రెడ్డి 175 అన్నాడు. కనీసం ఈరోజు ఏమైంది? ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కక్ష పెంచుకున్నారో కానీ బయటికి రానికోకుండా ఓట్లతో బుద్ధి చెప్పినారు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు సింగనమల నియోజకవర్గం బండార శ్రావణి గారు ఇంటింటికి ప్రచారం తిరిగి ఆమె కూడా 12,000 పైబడి మెజారిటీతో గెలిచడం మాకు సంతోషకరంగా ఉంది. దిశబ్బ కమిటీ ఆధ్వర్యంలో కూడా 5 సంవత్సరాలు దిశబ్బ కమిటీ ప్రతి ఒక్క ఊరూరు తిరిగి గడప గడప తిరిగి కార్యకర్తలను ప్రోత్సహించి కార్యకర్తలకు అండగా ఉండి కార్యకర్తలకు తోడుగా ఉండి మేముండాము, ప్రతి ఒక్క ప్రోగ్రాం చేయండి అని చెప్పేసి దిశబ్బ కమిటీ ముంటుమడు కేశవరెడ్డి గారు అయితేనేమి, ఆలం నరసానాయుడు గారు అయితేనే మా వెనక వెన్నుండి నడిపించి ఇప్పటికి టీడీపీ ఘన విజయంగా సాధించిందంటే మా దిశబ్బ కమిటీ కష్టపడినాము. ఏపీలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడినాడు కాబట్టి అందరికీ గుర్తింపు ఉంది. మేము పని చేసినందుకు కార్యకర్తలుగా మాకు కాళ్ళ దగ్గర వేసుకునే గౌరవం దొక్కింది. సింగనమల నియోజకవర్గం ఒక సెంటిమెంటు. సింగనమల నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థి గెలుస్తారో వాళ్ళు కంపల్సరీ ముఖ్యమంత్రిగా కూర్చుంటారని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో ఒక టాకు. ఈరోజు బండార శ్రావణి గారు సింగనమల్లో గెలిచి ఆ గిఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. చంద్రబాబు నాయుడిని కూడా అసెంబ్లీకి పంపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నాడు, ఇది గౌరవ సభ, నేను గౌరవంగా గెలిచిన తర్వాతే ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పేసి కూడా అదే మాట మీద నిలబడి ఈరోజు ప్రజలంతా ఆయన వైపు ముగ్గు చూపి, కార్యకర్తలు ముగ్గు చూపి, లీడర్లు ముగ్గు చూపి, ఎంపీ స్థానాలలో ఉన్న కూడా అంతా ముగ్గు చూపి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడంటే ఆయన 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని కొంతమంది సంస్కారం చేశారు. 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఏందో ఈరోజు ఆయనకి ప్రజలకి వైఎస్ఆర్ కార్యకర్తలకి 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఏందో అర్థమైంది. మాకు టీడీపీ గెలిచినందుకు చాలా సంతోషకరంగా ఉంది. కార్యకర్తలు కానీ, టీడీపీ కుటుంబ సభ్యులు కానీ, టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఈ టీడీపీని ఇంత ఘన విజయంగా గెలిపించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తలకు పనిచేసిన వాళ్ళకి గుర్తుగా ఉండాలని మనోభావం చేసుకుంటాను. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి. నమస్కారం అండి. మనమంతా చూస్తా ఉన్నాము, ఎన్నడూ లేని విధంగా, చరిత్రలోనే లేని విధంగా ఒక కూటమి సునామీని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న సందర్భాన్ని ఇవాళ సింగనమల నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలిపించి మన బాబు గారికి గిఫ్ట్ ఇస్తున్నామన్నది ప్రజలందరూ కూడా ఇవాళ వచ్చి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సింగనమల నియోజకవర్గ విజయాన్ని ఖచ్చితంగా సింగనమల ప్రజలందరికీ కూడా అంకితం చేస్తా ఉంది మీ బిడ్డ. గత 5 సంవత్సరాలుగా కూడా ఓడిపోయినప్పటికీ కూడా వారి బిడ్డగా వాళ్ళ ఇంటి మనిషిగా నన్ను నియోజకవర్గంలో
ముందుకు తీసుకెళ్తా నడిపిస్తా ఉన్న నా ప్రాణ సమానులైన కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ విజయాన్ని కూడా నేను అంకితం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కూటమి ఏర్పాటు జరిగినప్పటి నుంచి కూడా జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ విజయానికి సహకరించినారు. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గ అభివృద్ధి కోసమే బండారు శ్రావణి పనిచేస్తాదని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సింగనమల నియోజకవర్గ ప్రజలకు, పార్టీలకు అతీతంగా మనము అభివృద్ధి పదంగా ముందుకెళ్తామని మీ బిడ్డ ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలనను జరిపిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాలో లేకుండా చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏం చేస్తారులే, ప్రజలను అంతా అలుసుగా ఓటు రూపానికే వాడుకొని కేవలం మేము డబ్బు ఇచ్చాం మాకు ఓట్లు వేస్తారు అన్న ఒక అధికార అహంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించడం జరిగింది. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటాడని ఈ సందర్భంగా మేమందరం కూడా తెలుసుకుంటూ ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే మానేసి అట్టడిగా ఉండిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా లేని రాజధానిని నిర్మించుకొని నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ అన్న గారి సపోర్ట్తో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేమంతా పనిచేయడానికి మీరందరూ కూడా సింగనమల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఆ రుణాన్ని కూడా మీ మీద రుణాన్ని కూడా నేను అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసమే మా కుటుంబం అంతా కూడా మీకోసం పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రధాని మోదీ రాజీనామా, మళ్లీ ముహూర్తం ఫిక్స్. భాజపా గెలవడానికి భారాసా ఓట్ల బదలాయింపై కారణం సీఎం రేవంత్ రెడ్డి. పాలకులుగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తాం చంద్రబాబు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా, ఎందుకంటే పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు.